2025లో విజయవాడ రోడ్ల రద్దీ మధ్య దా ఒక సైరన్ నిన్న నా గుండె గట్టిగా కొట్టుకుంది. నన్ను మళ్ళీ 2020కి తీసుకెళ్ళింది. చైనాలో ఒక మార్కెట్లో మొదలైన వ్యాధి క్షణాల్లో ప్రపంచాన్ని చీకటిలోకి నెట్టింది. ఫ్లైట్స్ ఆగిపోయాయి, ఎయిర్పోర్ట్స్ మూసివేయబడ్డాయి. అయినా ఆ వ్యాధి భారత్లోకి ప్రవేశించింది. విజయవాడ రోడ్లు నిశ్శబ్దమయ్యాయి, మాస్కులు, శానిటైజర్లు జీవన భాగమయ్యాయి. కానీ వేలాది కుటుంబాలు ఆకలితో రోడ్డుపై నిలిచిపోయాయి. మొదటి వేవ్ ముగిసింది, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ జాగ్రత్తలు వదిలేశారు. 2021 ఏప్రిల్ రెండో వేవ్. ఆసుపత్రులు నిండిపోయాయి, డబ్బున్న వాళ్లే బ్రతికారు. ఏప్రిల్ 4న నా తండ్రి శ్వాస ఆగిపోయింది. శ్మశానాల్లో వరుసగా వేలాది మృతదేహాలు. నాన్నగారి జ్ఞాపకం ఎప్పటికీ మాతోనే ఉంటుంది. కోవిడ్ మాకు నేర్పింది ఆరోగ్యం, జాగ్రత్త, కుటుంబం మండవ్, ఇవే నిజమైన ధనం. కోవిడ్లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ అంకితం.